నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ముఖ్యంగా తులారాశి వారికి కూడా ఎన్నో రోజుల నుంచి గత సంవత్సర కాలం నుంచి ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో దీనివల్ల కలిగినటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గురుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. తులారాశికి 9వ స్థానం అవుతుంది. వీరికి కూడా ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఉన్నతంగా ఉందని చెప్పుకోవచ్చు వీరి ఈ సంవత్సర ఫలితం అంతా కూడా. దీంట్లో తులారాశి వారికి మే 15వ తారీఖు తర్వాత నుంచి 9వ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం ఇంతవరకు సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళు ఊహించనంత సమయం అంటే వాళ్ళ స్థానం మారటం, స్థాన చలనం కలగటం, ఉన్న స్థానం నుంచి వేరే చోటుకి వెళ్ళటం, అక్కడ ఉన్నతమైనటువంటి ఉద్యోగ యోగం కలగటం, తద్వారా వారు అనుకున్న దానికంటే రెట్టింపు దశలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇప్పుడు ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు ముందుగా చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉంటారు కదా, వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఈ ప్రమోషన్స్లో కూడా ఎలా ఉంటుందంటే ప్రమోషన్ వస్తే మహా అయితే జీతం 20,000 ఉన్న వాళ్ళకి 30,000 అవుతుంది, 40,000 అవుతుంది. కానీ వీళ్ళు ఊహించిన దానికంటే రెండింతలు ఎక్కువగా జీతం పెరుగుతూ ఉన్నతమైనటువంటి యోగానికి ఒకటేసారి నెక్స్ట్ స్టెప్ నుంచి ఆ పైన ఉండేటువంటి స్టెప్కి వెళ్ళిపోవడం, దీన్ని స్కిప్ చేసి మధ్యలో ఉండే మెట్టుని స్కిప్ చేసేసి ఆ తర్వాత స్టెప్కి వెళ్ళేటువంటి యోగం తులారాశి వారికి అతి దగ్గరలో ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఉన్నత అధికారులతో గొడవలు పడకుండా మౌనంగా ఉంటూ వారి మన్ననలు పొందేటువంటి పరిస్థితి తెచ్చుకోండి. ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందబోతున్నారు. ఎలా అంటే వాళ్ళు జీవితంలో ఈ స్థాయి మనం ఊహిస్తామా అనుకునేంత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. పని ఒత్తిడి ఉంటుంది, కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా అదే బాటలో పయనిస్తూ ఉంటారు వీరు ఈ తులారాశి వారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వాళ్ళు కూడా అమితమైనటువంటి అధికార యోగాన్ని కలిగి డబ్బును సంపాదించి కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, తద్వారా కూడా ఆర్థిక లాభాలు పొందడం, ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో. అంతేకాకుండా ఈ తులారాశి వారిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా అంతకుముందు ఉన్నటువంటి దుర్వ్యసనాలు దుస్నేహాలు వదిలిపెట్టి తల్లిదండ్రుల మాట చక్కగా వింటూ సద్గతి కలిగి సద్బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగేటువంటి మార్గం కూడా తప్పనిసరిగా తులారాశి వారికి కనపడుతుంది. ఇంతవరకు ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉంటాయో చెడు అలవాట్లు అవి కూడా వదిలిపెట్టి మంచి బుద్ధి కలిగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ఈ తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళ పిల్లలు కానీ ఆ పిల్లలు తులారాశిలో కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడు ఫలానా సుధీర్ శర్మ గారి అబ్బాయి ఈ అబ్బాయిని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి సుధీర్ శర్మ అని చెప్పుకునేంత ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళేటువంటి యోగం కూడా కలుగుతుంది. అంటే ఎంత మంచి పరివర్తన జరుగుతుందో, ప్రవర్తన మార్పు జరుగుతుంది అనేటువంటిది మనం గమనించుకోవచ్చు. అంత విశేషమైనటువంటి యోగ స్థానం వీళ్ళకి కలుగుతుంది. అలాగే వివాహ యోగాలు కూడా మే 20వ తారీఖు నుంచి ఏదైతే వివాహం కోసం ప్రయత్నిస్తారో వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. మంచి సంబంధాలు కుదురుతాయి. సత్సంబంధాలతో సంతోషకరంగా ఉండేటువంటి సంబంధాలు కుదిరి వివాహ యోగం తప్పనిసరిగా జరుగుతుంది. వ్యవసాయ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? వ్యవసాయ రంగం వారికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కడైతే కుజుడు సింహరాశిలోకి వస్తున్నాడో, ఏకాదశి స్థానంలోకి వస్తున్నాడో, వ్యాపారపరమైనటువంటివి కానివ్వండి, లేదంటే రైతులకి సంబంధించినటువంటి భూమి పంటలకు సంబంధించినవి కానివ్వండి, విశేషమైనటువంటి ధనయోగం కలగబోతోంది. అలాగే ఈ రైతుల కుటుంబాల్లో మాత్రం ఎవరికైనా పెద్దలకి అనారోగ్య పరిస్థితి కోసింత భయాందోళనగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో పెద్దలు కావచ్చు, ఇంటి ఇల్లాలి పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కొంతవరకు దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం. అలాగే శని పరిశ్రమ వారికి
నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా అవార్డులు తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే తులారాశి వాళ్ళు అవుతారు తప్పనిసరిగా. వీళ్ళ ప్రతిభ, వీళ్ళ కష్టం, ఇవన్నిటికీ అందరికీ ఎవరైతే ప్రశ్నిస్తూ ఇతన్ని ఆ వ్యక్తుల్ని ఎగతాళి చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పేటువంటి సమయమే తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పి ఇది నేను అని చెప్పుకునేంత సమాధానం ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఒక తులారాశి వారికి కలుగుతుంది. ఈ రాశి వారికి గృహయోగం ఎలా ఉంటుంది గురుగారు? తప్పనిసరిగానన్నా ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఇల్లు కావాలి అనుకునేటువంటి వారికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. 100% మే 20వ తారీఖు తర్వాత గృహయోగం తప్పనిసరి కలుగుతుంది. గృహప్రవేశ యోగం కలుగుతుంది, లేదా గృహ నిర్మాణ యోగమైనా కలుగుతుంది, లేదు గృహానికి కట్టడానికి కావలసినటువంటి శంకుస్థాపన అంటే ప్రారంభమైనా సరే తప్పనిసరిగా ఈ సంవత్సరంలో జరగడానికి అవకాశాలు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది గురుగారు? విదేశాలు వెళ్ళే వాళ్ళు గట్టిగా కష్టపడితే వెళ్ళిన తర్వాత కూడా, వెళ్ళటం అనేది మన చేతిలో లేదు, వీసా అనేది వేరే దేశస్తులు ఇస్తారు కాబట్టి, కానీ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఎక్కువగా పడాల్సినటువంటి కష్టం కంటే ఎక్కువ కష్టపడితే కానీ ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపట్టలేదు. పైగా విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం స్వదేశంలో బాగుందని చెప్పాం, విదేశంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముఖ్యంగా నాన్న ఈ తులారాశి వారు ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం కావచ్చు, దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం కావచ్చు, ఇలా దేవాలయాలకు వెళ్తూ శనగలు ఉంటాయి చక్కగా నానబెట్టి ముందు రోజు గుగ్గిళ్ళు చేసి అక్కడ ఉండేటువంటి భక్తులకైనా ముష్టివారికైనా పంచిపెట్టండి. తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తవుతాయని చెప్పొచ్చు. ఓకే గురుగారు, తులారాశి వారి గురించి, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.